నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం ఈరోజు ఎన్నికల కోడ్ అమల్లోకి రానున్న తరుణంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ తెలంగాణలో ఒక దుమారం అయితే లేపింది అనుకోవచ్చు. ఆ దుమారంలో భాగంగా అసలు ఆయన ఎందుకు రాజీనామా చేస్తున్నా అని నిర్ణయం తీసుకున్నాడు, ఈ పార్టీ అధిష్టానానికి కావచ్చు, పార్టీలో ఉన్న నాయకులకు కావచ్చు, ఎవరికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా డైరెక్ట్ ఒక ట్విట్టర్ ద్వారానే వేదికగా ఆయన చెప్పడం వెనుక అసలు ఏం దాగిందో ఒకసారి పార్టీ కోఆర్డినేటర్, స్టేట్ కోఆర్డినేటర్, సెంట్రల్ కోఆర్డినేటర్ మన మందాకర్ ప్రభాకర్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే. అసలు ఈరోజు ఇట్లా జరుగుతుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇట్లాంటి నిర్ణయం తీసుకుంటారని మీకు ముందే తెలుసా? అసలు లేదండి. ఈ నిర్ణయం ప్రవీణ్ కుమార్ గారు ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని నాతో పాటుగా బహెన్ కుమారి మాయావతి గారి వరకు, అదేవిధంగా పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకు ఎవరికి కూడా ఇది ఒక ఊహించినటువంటి పరిణామం. మేమెవరం కూడా దీన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. అసలు ఈ నిర్ణయం తీసుకునే ముందు మీతో చర్చించే ప్రయత్నం ఏమైనా చేసిండా? మీతో కాకుండా మాయావతి గారితో ఆయన చర్చించే ప్రయత్నం ఏమైనా చేసిండా ఆయన? ఇప్పటి వరకు ప్రవీణ్ కుమార్ గారు మాతో కానీ, ఈ పార్టీలో ఉన్నటువంటి స్టేట్ ఆఫీస్ బేరర్స్తో కానీ సమావేశమై మరి ఈ కారణంగా నేను అసంతృప్తితో ఉన్నాననే విషయం అయితే మాకు ఏదీ చెప్పలేదు. మేము కూడా ట్విట్టర్ ద్వారానే ఈ పార్టీని వీడుతున్ననే సమాచారాన్ని తెలుసుకొని మేము బాధపడ్డాం అంతే. ఓకే, అంటే ట్విట్టర్ వేదికగా ఆయన చేసిన పోస్టును చూసిన తర్వాత ఆయన కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం ఏమైనా చేశారా మీరు? మేము ప్రయత్నం చేశాం, కానీ మాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. మా జాతీయ కోఆర్డినేటర్ రామ్జీ గౌతమ్ గారు కూడా ప్రయత్నం చేశారు. సో రెస్పాండ్ కావట్లేదు. ఇక మీరు ఆ విషయంలో మనం ప్రవీణ్ కుమార్ గారి ద్వారా తెలుసుకుంటే తప్ప ఆయనకు ఏ కారణంగా పార్టీలోకి వెళ్ళిపోయింది అనేది మనకు తెలియదు అని చెప్పిండు. మేము కూడా అడిగాము, మీకేమన్నా చెప్పారని. లేదు. పొత్తులో భాగంగా నిన్న మొన్న చర్చలు అయితే జరిగినాయి. ఆ పొత్తులలో ఏమన్నా విభేదాలు ఏర్పడి ఆయన పార్టీ నుండి విడిపోవడానికి గల కారణం ఏమైనా ఉండదు? అయితే పొత్తులు అనేది ఒక పార్టీ తనకు అనుకూలంగా ఉన్నప్పుడు పొత్తులకు పోతుంది, అనుకూలంగా లేనప్పుడు పొత్తులు వద్దనుకుంటారు. ఇది పార్టీకి సంబంధించిన విషయం. అయితే ఇది ప్రవీణ్ కుమార్ సార్కు వ్యక్తిగతమైన విషయం కాదు, లేదా మాకెవరికి కూడా ఇందులో పనిచేసే నాయకులకు వ్యక్తిగతమైన విషయం అయితే కాదు. పార్టీ అధినాయకత్వం యొక్క నిర్ణయం మేరకే పార్టీ శ్రేణులు అందరూ పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి దానికి కట్టుబడి పనిచేయాల్సి ఉన్నది తప్ప ఇవాళ అధినాయకురాలు పొత్తులు వద్దనుకున్నారు. ఎందుకు వద్దనుకున్నారంటే ఒక స్పష్టమైన కారణం చెప్పిండ్రు. బహుజన్ సమాజ్ పార్టీ వాళ్ళ జాతీయ పార్టీ, జాతీయ స్థాయిలో మాకు ఒక 11 మంది ఎంపీలు ఉన్నటువంటి ఒక జాతీయ పార్టీ. అలాంటి పార్టీకి మేము గౌరవప్రదమైనటువంటి స్థానాలను ఎక్స్పెక్ట్ చేసినాం. అలాంటి కాని సందర్భంలో కనీసం మేము ఆశించినటువంటి ఆదిలాబాద్ నుండి, నాగర్ కర్నూలు నుండి అయినా కనీసం మాకు ఈరోజు ఆ సీట్లు ఇస్తే మాకు గౌరవం దక్కిందని మేము భావించేటోళ్ళం. మాకు ఆదిలాబాద్ నుండి కాకుండా మాకు బలమైనటువంటి ఆదిలాబాద్, మాకు ఇంతకుముందు మంచి ఓటు బ్యాంక్ ఉన్నటువంటి ఆదిలాబాద్ కాబట్టి మేము అది అడిగాము. అది కూడా లేకపోవడం వల్ల మేము కొంచెం అగౌరవపరిచినట్టుగా భావించి బహెన్ మాయావతి గారు ఈరోజు ఈ పొత్తులు వద్దనుకొని చెప్పడం జరిగింది. అదేవిధంగా రానున్న ఎన్నికలలో 17 లోక్సభ స్థానాలలో బహుజన్ సమాజ్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందనేది కూడా ప్రకటించమని చెప్పారు. ఓకే, అంటే గతంలో అనేక సార్లు విమర్శలు చేసిన మీరే ఆ పార్టీతో పొత్తుకోదామన్న ఆలోచన ఎందుకు వచ్చింది అసలు? గతంలో రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా కానీ, ఎన్నికల కంటే ముందు కానీ రాష్ట్ర ప్రజల యొక్క శ్రేయస్సు కొరకు రాష్ట్రంలో పరిపాలనలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని విమర్శించడం జరిగింది. అయితే ఈరోజు అంతకంటే పెద్ద ప్రమాదం భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేయాలని కొన్ని శక్తులు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఏదైతే మన ఎన్డీఏ కూటమి ఉందో ఆ కూటమి రాజ్యాంగాన్ని రద్దు చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేయాలనుకుంటుంది. కాబట్టి ఇక్కడ ఆ పార్టీని అడ్డుకోవాలంటే, భారతీయ జనతా పార్టీని అడ్డుకోవాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్తో పాటు పొత్తు పెట్టుకొని ఎన్నికలలోకి వెళితే మనకు మంచి ఫలితాలు ఉంటాయి, ఉమ్మడిగా ఎదుర్కోవచ్చు అనే ఒక ఆలోచనతోటి పొత్తులోకి వెళ్ళడం జరిగింది. అంటే పొత్తు పెట్టుకుందామన్న ఆలోచన వచ్చినప్పుడు మాయావతి గారితో ఎప్పుడైనా చర్చించారు? అసలు మాయావతి గారితో మాట్లాడి ఆమె పర్మిషన్ తీసుకున్నాకనే కేసీఆర్ గారిని కలిసి పొత్తుల గురించి చర్చించడం జరిగింది. అంటే మధ్యలో మాయావతి గారు కూడా ఒక ట్వీట్ పెట్టారు కదా, మేము ఎలాంటి పొత్తులకు పోవట్లేదని చెప్పేసి. ఆ తర్వాత మేము బహెన్ మాయావతి గారిని రాష్ట్రంలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక లోకల్ రీజనల్ పార్టీగా ఉన్నది కాబట్టి
దానితో పొత్తులు పెట్టుకోవడం వల్ల అంటే కేసీఆర్ గతంలో ఏ విధంగా ఉన్నప్పటికీ ఈరోజు భారత రాజ్యాంగానికి అనుకూలంగా మేము లౌకికవాదాన్ని కట్టుబడి ఉంటామని మాకు కూడా మాట చెప్పాడు. లౌకికవాదం కొరకు పోరాటం చేస్తానని మాటిచ్చాడు. కాబట్టి మనం కేసీఆర్ తోటి పొత్తులు పెట్టుకోవడం, బీఆర్ఎస్ తోటి పొత్తులు పెట్టుకోవడం వల్ల మనకి ఇబ్బంది ఏమీ ఉండదు అని చెప్పి మా అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ గారు ఈ పొత్తులకు నాయకత్వం వహించి వాటికి సెటిల్మెంట్కు తీసుకురావడం జరిగింది. గతంలో ఇదే కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలి అని చెప్పేసి వ్యాఖ్యలు చేశారు కదా, అది అంటే ఆయన రాజ్యాంగాన్ని ఎట్లా రక్షిస్తారనుకోరు? నిజమే, అప్పుడు ఖచ్చితంగా రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ మాట్లాడిన మాట వాస్తవమే. అయితే అది అప్పుడున్న పరిస్థితులలో నేను అలా మాట్లాడాను. కానీ నేను ఖచ్చితంగా లౌకికవాదానికి కట్టుబడి ఉంటాను. నేను ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడడం కోసం మీతో పాటు కలిసి పనిచేస్తానని ఆయన మాటిచ్చిన తర్వాత మాత్రమే మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వెళ్ళి పొత్తుల గురించి మాట్లాడినట్టు మాతోటి సమాచారం. ఇప్పుడు అంటే కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి. బీజేపీ ఆడుతున్న ఆటలో భాగంగానే ఇక్కడ బీఎస్పీ పొత్తు కావచ్చు, బీఆర్ఎస్ పొత్తు కావచ్చు అని చెప్పేసి అంటారు. దానిపైన మీ అభిప్రాయం? లేదు, ఇది చాలా అవాస్తవమైంది. భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికైనా ఒక్క బీఎస్పీ ఎమ్మెల్యేను కూడా మేము ఇప్పటివరకు వినియోగించలేదు. ఏ రాష్ట్రంలో, భారతదేశంలో మీరు ఎక్కడ చూసినా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి బీఎస్పీ ఎన్నడూ సహకరించలేదు. అది రాష్ట్ర ముఖ్యమంత్రులు కావడానికైనా కావచ్చు, లేదంటే కేంద్రంలో ప్రధానమంత్రి కావడానికి కావచ్చు. కానీ కొన్ని సందర్భాలలో, కొన్ని రాష్ట్రాలలో, అదేవిధంగా జాతీయ స్థాయిలో కూడా, కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిందే తప్ప బహుజన్ సమాజ్ పార్టీ భారతీయ జనతా పార్టీకి ఎన్నడూ మద్దతు ఇవ్వలేదు. కానీ భారతీయ జనతా పార్టీతోటి మేము పొత్తులు కూడా పెట్టుకోలేదు. భారతీయ జనతా పార్టీ మద్దతుతో బహుజన్ సమాజ్ పార్టీ రాజ్యాధికారంలోకి వచ్చిందే తప్ప భారతీయ జనతా పార్టీకి అధికారంలోకి రావడానికి బహుజన్ సమాజ్ పార్టీ ఎన్నడూ సహకరించలేదు. అదేవిధంగా అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉన్న అటల్ బిహారీ వాజ్పేయిని దింపేయడానికి కూడా బహుజన్ సమాజ్ పార్టీ సహకరించింది. బహుజన్ సమాజ్ పార్టీ వల్ల మాత్రమే భారతీయ జనతా పార్టీ పదవి ఆ రోజు కోల్పోయింది, ప్రధానమంత్రి పదవి అనేది కూడా నేను మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ఎన్నడూ కూడా భారతీయ జనతా పార్టీకి బహుజన్ సమాజ్ పార్టీ ఎన్నడూ మద్దతు తెలిపది. బహన్ కుమారి మాయావతి గారు కూడా తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు రాజకీయాలు వదిలిపెట్టి నా ప్రాణమైన వదిలిపెడతాను కానీ భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపేదే లేదు అని తేల్చి చెప్పినటువంటి విషయాన్ని మీడియాలో స్పష్టంగా మీరు చూడొచ్చు. అదేవిధంగా మీడియా ఏదైతే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉన్నదో అది రాజకీయ పార్టీలు, ప్రధాన రాజకీయ పార్టీలకు, మనవాద రాజకీయ పార్టీలకు సంబంధించింది. కాబట్టి వాళ్ళందరూ వక్రీకరించి మాయావతి గారిని ఇవాళ బీజేపీకి సపోర్టుగా అని మాట్లాడడం చాలా బాధాకరం. మీడియా మిత్రులకు కూడా అందరికీ నేను మనవి చేస్తున్నాను, వాస్తవాలను వాస్తవాలుగా తెలియజేయండి. మీ ఊహాగానాలతోటి ప్రజలను తప్పుదో పట్టిస్తే భారతదేశంలో ప్రజాస్వామ్యం కూనైపోతే ప్రజలందరం బానిసత్వంలోకి వెళ్ళిపోతాం. కాబట్టి దయచేసి మీడియా మిత్రులందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను, సత్యాలను సత్యంగా చెప్పండి, వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చి ప్రజలకు తెలియజేయాల్సిందిగా మీ అందరికీ మనవి చేస్తున్నాను నేను. ఓకే, అంటే మాయావతి గారి ఆమె మాటల వల్ల కావచ్చు, ఆమె బిహేవియర్ వల్లనే గతంలో నల్ల సూర్యప్రకాష్ కావచ్చు, ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు పార్టీని వీడియర్ అని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా కొన్ని ప్రశ్నలు కూడా వస్తున్నాయి. దానిపైన మీ అభిప్రాయం? ఈరోజు ప్రవీణ్ కుమార్ గారు ఎందుకు పార్టీని వీడిండి అనేది మా దగ్గర ఏ రకమైన సమాచారం లేదు. నేను దాన్ని విశ్లేషించడం కూడా అది కరెక్ట్ కాదు. ఇంకా నల్లా సూర్యప్రకాష్ గారు పార్టీని వీడినప్పటిది ఇప్పటి విషయం కాదు. అప్పుడు నల్లా సూర్యప్రకాష్ కూడా చాలా మీటింగ్లలో చెప్పిండ్రు. తర్వాత నల్లా సూర్యప్రకాష్ గారు కూడా ఒకానొక సందర్భంలో అందులో నా పొరపాటు కూడా ఉన్నదని మాలాంటి కొంతమంది మిత్రుల దగ్గర తను పంచుకోవడం జరిగింది. ఇవాళ కావాలని బహన్ కుమారి మాయావతి గారిని మనం నిందించడం ద్వారా ఈ బహుజన సమాజానికి జాతీయ స్థాయిలో ఉన్న ఒకే ఒక నాయకురాలను మనం బహుజన సమాజానికి దూరం చేసి బహుజన సమాజాన్ని కాపలలేనటువంటి ఒక గొర్రెపిల్లలుగా మార్చి ఈ మనవాద పార్టీలు వీళ్ళను మోసం చేయడానికి ఉద్దేశించి నాయకురాలను ఆ సమాజాన్ని దూరం చేసే కుట్రలో భాగంగా మాత్రమే మాట్లాడుతున్నాయి ఈ రాజకీయ పార్టీలని నేను భావిస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఎన్నికల సమయంలో రాష్ట్ర అధ్యక్షుడు అయితే ఖచ్చితంగా అవసరమే ఉంటుంది. ఎవరిని అనుకుంటారు అధ్యక్షుడు అని? ఇప్పుడు మేము రాష్ట్ర అధ్యక్షుడు అనేది ఇప్పటికేమీ నిర్ణయం జరగలేదు. రేపు మాకు జాతీయ కోఆర్డినేటర్ గారు వస్తున్నారు. రేపు మాకు అత్యవసర సమావేశం సీనియర్ బహుజన్ సమాజ్ పార్టీ నాయకులతో రేపు అత్యవసర సమావేశం ఉంది. అందులో జాతీయ కోఆర్డినేటర్ గారు తన నిర్ణయాన్ని తెలియజేసి ఇక్కడ ఒక మంచి కమిటీని ఏర్పాటు చేసి పోతామని మాకు చెప్పడం జరిగింది. కాబట్టి రేపు తేలుతుందని నేను భావిస్తున్నాను. ఓకేనా, చివరిగా అనేక మంది అంటే ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ తర్వాత అనేక మంది బహుజన నాయకులు కావచ్చు, విద్యార్థి నాయకులు కావచ్చు నిరుత్సాహానికి గురయ్యారు. వాళ్ళకి ఎలాంటి భరోసాని ఇస్తారు మీరు?
పార్టీ సహజమే. మేమందరం కూడా మాకు బహుజన ఉద్యమానికి ఇంతకాలానికి ఒక నాయకుడు వచ్చిండు, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు మంచి నాయకుడు వచ్చిండు అని చెప్పి సంతోషపడ్డాం, నాతో సహా ప్రతి ఒక్కరం. కానీ ఇవాళ మేము ఇంత కీలకమైన సమయంలో ఎన్నికల ముందు ప్రవీణ్ కుమార్ గారు ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని మేమైతే ఊహించలేదు. ఒక అసంతృప్తికి గురైతాం, ఎవరమైనా సహజమే. కానీ ఈ బహుజన ఉద్యమం అనేది ఒక సిద్ధాంతానికి సంబంధించింది కాబట్టి, ఇది ఎవరి వ్యక్తులకు సంబంధించింది కాదు కాబట్టి ఖచ్చితంగా నాయకులు కార్యకర్తలందరూ ఒక ఉద్యమం కొరకు, ఐడియాలజీ కొరకు ఈ పార్టీని బలోపేతం చేయడానికి, పార్టీని గెలిపించుకోవడం కోసమే వాళ్ళు పనిచేస్తామని చెప్పి నాకు అంటే ఫోన్ల ద్వారా తెలియజేస్తున్నారు, మెసేజ్లు పెడుతున్నారు. మనం పార్టీని గెలుపుకు తీసుకురావడం కోసం మన నాయకుడు మరి ఎందుకు పోయిండో తెలియదు. మరి అది బాధపడకుండానే మనం ముందుకు తీసుకెళ్లాలి, పార్టీని బలోపేతం చేయాలి, అదేవిధంగా పార్టీని గెలిపించుకోవడానికి పనిచేయాలని చెప్పి నాకు మెసేజ్లు పెడుతున్నారు. కాబట్టి నాకు ఆ విశ్వాసం ఉన్నది, ఎవరు కూడా అధైర్యపడరని. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, చూస్తున్నారు కదా ఇక్కడ ఇది పరిస్థితి. అసలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎవరితో కూడా అంటే అటు సెంట్రల్ నాయకులతో కావచ్చు, ఇటు రాష్ట్ర నాయకులతో కావచ్చు, ఎవరితో ఎలాంటి చర్చలు జరపకుండానే పార్టీకి వీడుతున్నట్లు ఆయన ట్విట్టర్ వేదికగా తెలిపారని, మిగతా విషయాలు ఏమున్నా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితోనే మాట్లాడినప్పుడే తెలుస్తుందని చెప్పేసి వారు వెల్లడించారు. ఇది ఇక్కడి విషయాలు. కెమెరామెన్ నవీన్తో నగేష్, హైదరాబాద్.